సో ఒకవైపు ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది, మరొక వైపు ఇరాన్ తలదాచుకునే ప్రయత్నం చేస్తోంది. సో ఒంటరిగా పోరాడుతోంది. మొత్తం తనకున్న శక్తి సామర్థ్యాలను అయితే ఇరాన్ చాలా గట్టిగానే చూపిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా అంటే గత 4 రోజులుగా కూడాను ఈ దాడుల్లోనే అనేక మంది మృతి చెందినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. సో రకరకాల వ్యక్తులు ఉన్నారు. సో వీళ్ళల్లో ఈ దాడుల్లోనే ఎవరు బలవుతూ ఉన్నారు, వీళ్ళలో ఎవరైనా సివిలియన్స్ ఉన్నారా, లేదు అక్కడ లోకల్స్ అయినా, అసలు మృతుల సంఖ్య ఎలా ఉంది, ఎంతమంది మరణించారు, ప్రస్తుతం రక్తపు టేర్లుగా మారిన అక్కడ ఇరాన్ పరిస్థితి ఎలా ఉంది, అలాగే ఇజ్రాయెల్ పరిస్థితి కూడా ఎట్లా ఉంది. సో ఈ అప్డేట్ ఇవ్వడానికి మా కరెస్పాండెంట్ ఆదిత్య ఉన్నారు. ఆదిత్యతో మాట్లాడు. ఆదిత్య, రైట్. ఈ యుద్ధ ప్రభావం కారణంగా ఇరాన్ లో అయితే చాలా మంది ప్రాణాలు అయితే కోల్పోయారు. ఒక శవాల కుప్ప అని చెప్పుకోవాలి. అలా అటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఇరాన్ లో నెలకొనడం అయితే జరిగింది. సో ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అనేది ఇంకా తీవ్ర పరిణామాలకు ఇంకెక్కువ తీవ్రతరం కావడం కూడా చూస్తున్నాం. అటు అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ రెచ్చిపోవడం, అమెరికా ఇజ్రాయెల్ రెండూ కలిసి ఇరాన్ మీద భీకరమైన దాడులు చేయడంతో మొదటి రోజే కొన్ని గంటల్లోనే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని కూడా వాళ్ళు చంపేశారు. సో దాన్ని ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ గా వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం కూడా జరిగింది. సో అయినా కూడా మళ్ళీ ఇరాన్ మీద ఈ దాడులు, ఈ యుద్ధం అయితే ఆగడం లేదు. ఎందుకంటే ట్రంప్ లక్ష్యం నెరవేరాలి కాబట్టి. సో ఇది 4 వారాల పాటు అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది. సో ఇప్పటి వరకు అయితే గత 4 రోజులుగా అయితే యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఎంతమంది చనిపోయారు అన్న రిపోర్ట్స్ ప్రకారం ఇక్కడ ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. ఇక్కడ ఇరాన్ వైపు నుంచి కొంతమంది అని చెప్పేసి ఇజ్రాయెల్ కొంత లెక్కలను అయితే వినిపిస్తుంది. అంటే మామూలుగా ఈ 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఇరాన్ ప్రకటించుకుంటుంది ఇంత ప్రాణ నష్టం జరిగిందని, ఇజ్రాయెల్ ప్రకటించుకుంటుంది లేదు మేము ఇంత డ్యామేజ్ చేస్తామని. అటువంటి పరిస్థితులు మామూలుగా కామన్ గా యుద్ధం జరిగినప్పుడు జరుగుతుంటుంది. ఇక ఈ అమెరికా ఇజ్రాయెల్ ప్రారంభించిన దాడుల వల్ల ఇప్పటి వరకు 787 మంది మరణించినట్లు ఇరాన్ రెడ్ క్రెసెంట్ వెల్లడించింది. అంటే ఇరాన్ దగ్గర నుంచి అయితే మా వాళ్ళు 787 మంది మరణించారని చెప్పేసి ఒక ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. సో రాజధాని తెహ్రాన్ సహా ఇరాన్ లోని కీలక సైనిక కేంద్రాలు, వ్యూహాత్మక స్థావరాల పైన దాడులు కొనసాగుతుండడంతో ప్రాణ నష్టం ఇంకా పెరుగుతుందని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ 787 మంది మరణించారు అన్న దాన్ని అటు ఇజ్రాయెల్ కొట్టిపడేసింది. ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఇప్పటి వరకు 1000 మంది ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ మరణించారని చెప్పేసి ఇజ్రాయెల్ ప్రకటన జారీ చేసింది. అంటే 2 దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నప్పుడు మా దగ్గర ఇంత నష్టపోయిందని ఒక దేశం చెప్తుంది, లేదు మేము ఇంత నష్టపరిచాం వాళ్ళు తక్కువే చెప్తున్నారని ఇజ్రాయెల్ అయితే చెప్తుంది. ఆ రకంగా మరి ఇరాన్ చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే 787 మంది మృతి చెందారు. ఇజ్రాయెల్ ప్రకారం అయితే 1000 మంది వాళ్ళ రెవల్యూషనరీ గార్డ్స్ అయితే మరణించారని చెప్పేసి ఇజ్రాయెల్ అయితే ప్రకటన జారీ చేసింది. ఏది నిజమో ఏది అబద్ధమో అనేది మనకు క్లారిటీ లేదు. అది ఆ న్యూస్ కూడా బయటకు రాలేదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడు వాళ్ళు చెప్పిందే మనం నిజం అని నమ్మాల్సిన ఒక పరిస్థితి నెలకొంది. మరోవైపు మనం చూసాం ఇరాన్ ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్ మినాబ్ లో ఒక స్కూల్లో గతంలో మనం డిస్కస్ చేసినప్పుడు 180 మంది చనిపోయిన విషయం తెలిసింది. స్కూల్లో మొత్తం కూడా అమ్మాయిలే ఉన్నారు. ఇందులో 165 మంది బాలికలే ఉన్నారు. అయితే ఇప్పుడు వారందరినీ కూడా ఒకే దగ్గర సమాజ్ చేయబోతున్నారు. ఎందుకోసం పెద్ద సంఖ్యలో గోతులు తవ్విన ఫోటోను ఇరాన్ మంత్రి అబ్బాస్ కూడా విడుదల చేయడం అయితే చేశారు. ఇవాళ వారి అంతిమ యాత్రలో పెద్ద సంఖ్యలో ఇరాన్ ప్రజలు పాల్గొన్నారు. ఐఆర్జీసీ సెంటర్ పక్కనే ఈ స్కూల్ ఉండటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్తూ ఉన్నారు. సో ఏదేమైనా అది ఐఆర్జీసీ పక్కన ఉందా లేదా అనేది పక్కన పెడితే ఒక స్కూల్ పైన, హాస్పిటల్ పైన దాడులు చేయడం అనేది అది యుద్ధ నీతుల్లో ఒకటి కాదు. అయినా కూడా దాడులు అయితే జరిగాయి. అక్కడ 165 మంది బాలికలు అయితే చనిపోయారు, స్కూల్ మీద దాడి చేశారు. సో ఇలా చాలా మట్టుకైతే ఇరాన్ మీద దాడులు జరుగుతున్నాయి. చాలా మంది అయితే చనిపోతూ వస్తున్నారు. మరి ఇరాన్ చెప్తున్న ప్రకారం 787 మంది చనిపోయారా, ఇంకా ఎక్కువ నష్టం ఉందా అనేది చూడాలి. యాక్చువల్ గా ఇప్పుడు జరుగుతున్న దాడుల్లో జన నష్టం, ప్రాణ నష్టం ఏ విధంగా ఉందో ఆస్తి నష్టం కూడా అంతే ఎక్కువగా జరుగుతుంది. సో చాలా బిల్డింగ్స్ మొత్తం కూడా ధ్వంసం అయిపోతున్నాయి. అసలు అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే తిండి, ఇప్పుడు యుద్ధం సంభవించిందంటే అక్కడ కూడు గూడు గుడ్డ లాంటి ఒక 3 వసతులు కూడా ఉండకపోవడం అని చూస్తున్నాం. వాళ్ళంతా కూడా బంకర్లలో వెళ్ళి దాక్కుంటారు. అక్కడ ఇంటర్నెట్ ఉండదు వల్ల మెయిన్ రోజువారీ లైవ్లీహుడ్ నుంచి వాళ్ళు దూరం అయిపోతారు. ప్రాణాల చేతుల్లో గుప్పెట్లో పెట్టుకొని బతుకుతూ ఉంటారు. ఎప్పుడు ఏ మిసైల్ వచ్చి పడుతుంటాయో తెలియదు, ఎప్పుడు ఏ ప్రాణాలు పోతూ ఉంటాయో తెలియదు. అటువంటి ఒక పరిస్థితుల్లో అయితే ఉంటారు. ఇప్పుడు ఆ స్కూల్లో చదువుకునే బాలికలు కూడా ఊహించుంటారు ఆ మిసైల్ వచ్చి పడుతుందని, తాము చనిపోతామని. అటువంటి ఒక పరిస్థితి అక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో అటు పక్క ఇరాన్ కూడా దాడులు చేస్తున్నప్పటికీ వాళ్ళు ఎక్కువగా అమెరికా బేస్ క్యాంపులు, వాళ్ళ సైన్యాన్ని టార్గెట్ చేసుకుని చేస్తున్నాయి గల్ఫ్ దేశాల మీద దాడులు.
ఇజ్రాయెల్ అమెరికా మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు, విపరీతంగా దాడులు చేస్తున్నారు. వాళ్ళ టార్గెట్ అయితే ఇప్పటి వరకు 1000 మంది రెవల్యూషనరీ గార్డ్స్ అయితే చనిపోయినట్టుగా వాళ్ళు ఇజ్రాయెల్ దగ్గర నుంచి అయితే ప్రకటించుకున్నారు కానీ మరి అంతే చనిపోయారా లేకుంటే వాళ్ళు గొప్పలకు చెప్పుకుంటున్నారు అనేది కూడా తెలియదు. ఇంకా ముందు 4 వారాల పాటు కంటిన్యూ అవుతుందని కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ 4 వారాల్లో ఇంకెంత మందిని చంపుతారనేది తెలీదు, ఇంకెంత దాడుల్లో ఇంకెంత మంది చనిపోతారో కూడా తెలీదు. సో లెక్క అయితే ఇంకా పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు చాలా శిథిలాలు ఏర్పడతాయి, ఆ శిథిలాల కింద కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. ఇప్పుడు వారిని రక్షించే ఒక పరిస్థితి కూడా ఈ యుద్ధ టైంలో అయితే ఉండకపోవచ్చు. సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇరాన్ ఉంది. మరి యుద్ధం ఇంకా ఎంతకాలం కంటిన్యూ అవుతుందో చూడాలి. మళ్ళీ ట్రంప్ ఇందాకే చెప్పినట్టుగా మేము ఇరాన్ లోపలి చొచ్చుకుపోతాం, నేల మీద యుద్ధం చేస్తాం, మా సైన్యాన్ని అక్కడికి దించుతాం, ఈ వైమానిక అటాక్సే కాదు నార్మల్ గా తుపాకులు గన్స్ పట్టేసుకొని వెపన్స్ పట్టేసుకొని వెళ్ళిపోతాం అన్నట్టుగా ప్రకటన కూడా ఇచ్చాడు. సో అదే జరిగితే ఇంకా ఎక్కువ స్థాయిలో ప్రాణ నష్టం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఇజ్రాయెల్ దగ్గర ఏంటంటే అక్కడ ఉన్న వెపన్స్ వాళ్ళ టెక్నాలజీ ఏంటంటే బంకర్లలో దాక్కున్నా కూడా పేల్చేసే ఒక టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది. సో బంకర్ల దగ్గర నుంచి కూడా పేలిపోయేంత వెపన్స్ మిసైల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో అప్పుడు యురేనియం అక్కడ నిల్వలు చేసినప్పుడు ఆ యురేనియం ఎక్కడో భూమి లోపల బంకర్లలో ఇరాన్ దాచిపెట్టిందని ఒక ఆరోపణ చేసి వాటి మీద ఎగ్జాక్ట్ ప్రిసైజ్ లొకేషన్ లో వీళ్ళు దాడులు చేశారు. ఆ బంకర్లలో లోపలికి మిసైల్ చొచ్చుకుపోయి అక్కడ పేల్చేస్తాయని చెప్పేసి అప్పుడు ఇజ్రాయెల్ ప్రకటించుకోవడం అయితే జరిగింది. సో అక్కడ ఉన్న టెక్నాలజీ అలాంటిది. మరి బంకర్లలో స్థాయిలో కూడా బద్దలు కొట్టేంత టెక్నాలజీ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఇరాన్ లో చాలా మంది ప్రజలు బంకర్లలోనే ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, మిసైల్ వచ్చి పడుతున్న నేపథ్యంలో మరి ఎంతమంది చనిపోయారో కూడా ఇంకా లెక్కల్లోకి అయితే రాదు. సో యుద్ధం ముగిసిపోయిన తర్వాతే ఇరాన్ దగ్గర నుంచి ఒక ప్రకటన వస్తుంది ఎలా ఎంతమంది చనిపోయారని చెప్పేసి. సో అప్పుడైతే ఇంకా క్లియర్ లెక్కలైతే కనిపిస్తాయి. సో ఇప్పటి వరకు అయితే చాలా మంది చనిపోయినట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. సో ఇంకా ముందు యుద్ధం ఇంకెంతకాలం కంటిన్యూ అవుతుందో మరి ఇంకెంత మంది ప్రాణాలు కోల్పోతారో చూడాలి. అవును. సో మనం అంటే మనం గతంలో కూడా చూసుకున్నాము, ఒక బోట్ కి సంబంధించి డ్రోన్ తో బోట్ ని ఆయిల్ ట్యాంకర్ ని అయితే మాత్రం పేల్చేయడం జరిగింది. సో దానిలో ఉన్న వ్యక్తి భారతీయుడిగా కూడా గుర్తించినట్లు మనకు తెలుస్తూ ఉంది. సో ఒక భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడని చెప్పేసి ఓమన్ కి సంబంధించిన ఆయిల్ ట్యాంకర్స్. సో ఇట్లాంటి దాడుల్లోని ఇంకా భారతీయులు ఏమైనా ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంది అని అనుకోవచ్చు. అంటే ఇప్పుడు చనిపోయిన మృతులు ఎవరైతే ఉన్నారో ఆ 756 మంది లైక్ 86 మంది అని అంటూ ఉన్నాము. సో వీళ్ళల్లోని భారతీయులు ఎవరైనా ఉన్నారా, అలాంటి న్యూస్ ఏమైనా మనకి అప్డేట్ అయిందా అసలు ప్రస్తుతానికి? ఇప్పటి వరకు అయితే అంటే ఇరాన్ చెప్పిన దాని ప్రకారం 786 మంది చనిపోయారని చెప్పేసి చెప్పారు. కాకపోతే వాళ్ళు ఎవరు ఇరానియన్లేనా కాదా, ఎవరు దాంట్లో మహిళలు ఎంతమంది ఉన్నారు, పురుషులు ఎంతమంది ఉన్నారు, ఇవేమి లెక్కలు వాళ్ళు ప్రకటించలేదు. సో ఇప్పుడు ప్రకటించి ఆ లెక్కలు చేసేంత స్థితిలో కూడా ఇరాన్ లేదు. సో వాళ్ళు ముందు యుద్ధాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఫేస్ చేయాలి అన్న ఒక ఆ కోణంలోనే ఉన్నారు. సో ఇది ఒక అంచనా ప్రకారం అయితే ఎంతమంది చనిపోయి ఉండొచ్చని వాళ్ళకు లెక్కలేసి చెప్పడం అయితే జరిగింది. మరి ఇందులో భారతీయులు ఉన్నారా లేరా అనేది కూడా సమాచారం అయితే లేదు. సో ఎక్కువగా వీళ్ళు సైన్యానికి చెందిన వాళ్ళే చనిపోయి ఉండొచ్చు అని చెప్తున్నారు. IRGC ఎవరైతే రెవల్యూషనరీ గార్డ్స్ ఉన్నారో వాళ్ళ మీద ఎక్కువ అటాక్స్ చేస్తుంది ఇజ్రాయెల్, అమెరికా. ఎందుకంటే వాళ్ళని కంట్రోల్లోకి తెచ్చుకుంటే మొత్తం ఇరాన్ కూడా ఒక సగం అయితే కంట్రోల్లోకి వచ్చిన ఒక పరిస్థితి వస్తుంది. సో అందుకోసం ఎక్కువగా వాళ్ళ మీద దాడులు చేస్తుంది. సో సామాన్యులు కూడా చాలా మంది చనిపోతున్నారు. ఇంతకుముందు చెప్పినట్టు స్కూల్ మీద దాడులు ఆ నేపథ్యంలో. సో మరి చూడాలి ఎవరెవరు చనిపోయారు, వాళ్ళు భారతీయుల్లో ఉన్నారా లేదా అనేది ఇంకా ఎటువంటి క్లారిటీ అయితే ఇప్పటి వరకు అయితే రాలేదు. ముందు ఇస్తారేమో చూడాలి. థ్యాంక్ యూ ఆదిత్య. థ్యాంక్ యూ. సో ఇది ఇరాన్ ఇజ్రాయెల్ కి సంబంధించి అనేక మంది వందల సంఖ్యలోనైతే మరణిస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మనం లేటెస్ట్ గా తీసుకుంటే ఓమన్ కి సంబంధించి కూడా ఒక ఆయిల్ ట్యాంకర్ ని పేల్చివేయడం వలన సో దానిలో దాదాపుగా 21 మందిని రక్షించి మరో వాణిజ్య నౌకలోనైతే వాళ్ళని పంపించేయడం జరిగింది. వీళ్ళలో 16 మంది దాదాపుగా భారతీయులు ఉన్నారని, అలాగే 4 బంగ్లాదేశ్, అలాగే ఒకరు ఉక్రెయిన్ కి సంబంధించిన వ్యక్తిగా కూడా మనకి బయటకు వచ్చిన వార్తలు. సో ఈ నేపథ్యంలోనే ఓమన్ మీదుగా ప్రయాణించే ఆ నౌకల్ని ఆ దేశం మారిటైమ్ భద్రతా కేంద్రం అయితే అలర్ట్ జారీ చేసినట్లుగా కనిపిస్తుంది. సో అటువైపు ప్రయాణించకూడదు అని చెప్పేసి. సో ఇదేంటంటే మొత్తానికి దీనికి సంబంధించి ఇరాన్ స్పష్టం చేసిన సంగతి ఏంటంటే తమ లక్ష్యాల్లో ఓమన్ కూడా ఒకటి అని చెప్పేసి. సో ఈ నేపథ్యంలోనే భారతీయులు కూడా కొంతమంది ఈ యుద్ధంలో ఆరాకురాగా ప్రాణాలు విడుస్తున్నారేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి అయితే పూర్తిగా ఏది అధికారికంగా మనకి ఏది క్లియర్ గా కూడా ఎంతమంది మరణించారు అనేది అయితే వెలువడలేదు. బట్ వాళ్ళ టార్గెట్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసుకున్నారు ఇజ్రాయెల్ అని చెప్పేసి కూడా ఒక వార్త ఉంది. బట్ ఏదైనా కూడా యుద్ధ నీతిని
క్రాస్ చేయకుండా యుద్ధం చేసుకుంటే పర్వాలేదు, బట్ ఇజ్రాయెల్ కూడా తన యుద్ధ నీతిని అయితే క్రాస్ చేసేస్తోంది, క్రాస్ చేసి దాడులకు పాల్పడుతోంది. బట్ ఇరాన్ మాత్రము ఇప్పటికీ చెప్తూనే ఉంది సివిలియన్స్ మీద కానీ అలాగే యుద్ధానికి ఉన్న నియమాల్ని కానీ మేము ఎట్టి పరిస్థితులను క్రాస్ చేయలేదు ఇప్పటి వరకు కూడాను, మేము మా నీతి నియమంతోనే మేము యుద్ధం చేస్తూ ఉన్నాం, మా మీద అటాక్స్ చేస్తేనే మళ్ళీ మేము రివెంజ్ గా అటాక్స్ చేస్తూ ఉన్నాము అని చెప్పేసి అయితే ఉంది. అలాగే వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా వాళ్ళు రెడీ చేసుకుంటూ కూడా యుద్ధాన్ని ఎదురొట్టడానికి రెడీగా ఉన్నారనేది తెలుస్తుంది. బట్ ఏదైనా ఇజ్రాయెల్ ని టార్గెట్ చేయాలి అని అంటే మాత్రం పక్కన అమెరికా ఉంది కాబట్టి చుట్టుపక్కల ఉన్న అరబ్ వాటన్నింటినీ కూడాను టార్గెట్ చేస్తూ ఉంది. బట్ ఈ టైంలోని వాళ్ళు అంటున్నది ఏంటంటే ఇజ్రాయెల్ ని టార్గెట్ చేయడం కోసం మమ్మల్ని అందరినీ కూడా బల్ చేసేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఒక పక్క అమెరికా మీద ఇజ్రాయెల్ మీద కూడా పూర్తి స్థాయిలోనే వ్యతిరేకత కూడా కనిపిస్తుంది. సో ఏదైనా సరే తప్పదు, కొండని తవ్వి ఎలకని పట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అన్న పరిస్థితి అయితే ఇప్పుడు కనిపించేస్తుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ ని ఒక దాడి చేయాలి అని అంటే చుట్టూ ఉన్నదాన్ని మొత్తం క్లియర్ చేసుకుంటూ కూడా ఇరాన్ వస్తుంది, డైరెక్ట్ గా అటాక్ చేయడానికి అవకాశం లేక పూర్తిగా చుట్టూ అంతా మొత్తం వీక్ చేసేస్తుంది, వీక్ చేసేసి ఇక డైరెక్ట్ గా టార్గెట్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తుంది. సో వాళ్ళ ప్లానింగ్స్ అయితే అట్లా ఉన్నాయి, వాళ్ళ యుద్ధ ప్రామాణికాలు యుద్ధానికి సంబంధించి వాళ్ళ అంటే వాళ్ళు ఇజ్రాయెల్ చేస్తున్న దాడికి ప్రత్యర్థిగా ఎట్లా చేయాలి అనే దాన్ని వెంటనే వాళ్ళు అప్పటికప్పుడు ప్లాన్స్ చేంజ్ చేసుకుంటూ కూడా వీళ్ళు దాడి చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఇది ప్రస్తుతము ఏదైనా కూడా అనేక మంది చిన్నారులు కూడా మరణించారు. సో మృతుల సంఖ్య అయితే రోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి అక్కడ పూర్తి స్థాయిలోన యుద్ధ మేఘాలు మొత్తం అంతా కారు మబ్బు బూడిద రక్తము సో ఇవే కనిపిస్తూ ఉన్నాయి. పరిస్థితి అయితే నిజంగానే అత్యంత దారుణంగా ఉందనే చెప్పుకోవాలి. సో అసలు ఆ ప్లేస్ లో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు అనేది కూడా నిజంగానే బాధాకరమైన విషయం. సో ఇది అత్యంత తొందరగాను ఒక సంధి కుదరాలనే ఆశిద్దాం. సో ఇది ప్రస్తుతము ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ కి సంబంధించిన డెత్ కేసెస్ ఎన్ని ఉన్నాయి అనేది మనకి అన్అఫీషియల్ గా అంటే పూర్తిగా అఫీషియల్ గా ఇంత అని పూర్తి అనౌన్స్మెంట్ రాలేదు. అంచనాగా వచ్చిన అమౌంట్ ప్రకారం దాదాపుగా 756 700 అరౌండ్ 800 700 అబో 800 బిలో ఇది చెప్తూ ఉన్నారు. బట్ ఇజ్రాయెల్ ఇచ్చింది మాత్రం 1000 అబో అని చెప్తూ ఉన్నారు. బట్ సైన్యంలోనే ఎక్కువ మంది చనిపోయారని కూడా అంటూ ఉన్నారు.